చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఎవరైతే ప్రొపరైటర్ ఉంటారో వాళ్ళు కేస్ వేయొచ్చా అని జెప్పేసి. సో, ఏదైనా సరే ఒకవేళ ప్రొపరైటర్ గనుక తప్పు చేస్తే, వాళ్ళు ఆ కంపెనీ ప్రొపరైటర్ మీద ఎవరైనా సరే కేస్ వేయొచ్చు. కానీ అదే ప్రొపరైటర్ కేస్ వేయలేడు. ఎందుకంటే ప్రొపరైటర్ అనేవాడు జ్యూరిస్డిక్ పర్సన్ కాదు. ఇక్కడేంటంటే ప్రొపరైటర్ క్యాన్ బీ సూడ్ కానీ హీ కెనాట్ సూ. అంటే ఏంటంటే ఇక్కడ ఆయన ప్రొపరైటర్ ఏ కంపెనీకైనా సరే కేసు అతను వెయ్యలేడు. కానీ అతని మీద కేసు మాత్రం వేయొచ్చు. సో రీసెంట్‌గా దోగిపర్తి వెంకట సతీష్ వర్సెస్ పిల్లా దుర్గా ప్రసాద్ అనే కేసులో ఈ 2025 రీసెంట్ కేసులో ఇది క్లియర్‌గా చెప్పింది. సో చాలామందికి ఏంటంటే కంపెనీ మీద కూడా కేసు వేయొచ్చా అనే ఒక డౌట్ ఉంటది. యెస్, కంపెనీస్ మీద కూడా కేసు వేయొచ్చు. కానీ ఆ కంపెనీ ప్రొపరైటర్ ఎవరున్నారో వాళ్ళు మాత్రం కేసు వేయలేరు. సో ఎవరైనా సరే ఇప్పుడు మనం ఏదైనా కేసు వేసినాం అనుకోండి, 1, 2, 3 రెస్పాండెంట్స్ అని చెప్పేసి పేర్లతో సహా మనం కేసు వాళ్ళ మీద వేస్తాం. ఓకే. బట్ ఒకవేళ కంపెనీ కూడా ఏదైనా ఫ్రాడో దేంట్లోనో ఇన్వాల్వ్ అయి ఉంటే కంపెనీని రెస్పాండెంట్ నెంబర్ 1గా చేసి వాళ్ళ మీద కేసు వేస్తాం. సో అలా కేసెస్ వేయొచ్చు కంపెనీ మీద. కానీ అదే కంపెనీ ప్రొపరైటర్ వచ్చేసి ఇండివిజువల్గా అతను అంటే ప్రొపరైటర్ ఎవరైతే ఉన్నారో ఒక కంపెనీ రిప్రజెంట్ చేసే ప్రొపరైటర్ మాత్రం ఎవరి మీద కేసు వేయడానికి లేదు. అండ్ క్లియర్గా ఈ కేసులో క్లారిటీ అనేది ఇచ్చింది కోర్టు.